బ్రిటన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్న వైసీపీ అధినేత జగన్ను సామినేని ఉదయభాను కలవరపెడుతున్నారు. జనసేనలో సామినేని చేరికతో జగన్లో వణుకు మొదలైంది. లిక్కర్ స్కామ్ నిందితుడిగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి సామినేని ఉదయభానుకు దగ్గర బంధువు. సామినేని కుమార్తెను వాసుదేవరెడ్డి బావమరిది వివాహం చేసుకున్నారు. లిక్కర్ స్కామ్లో వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారారు. వాసుదేవరెడ్డి ఇచ్చేటువంటి సమాచారంతో పెద్ద తలల పేర్లు బయటపడనున్నాయి. వాసుదేవరెడ్డి చేతిలో జగన్, వైసీపీ ముఖ్య నేతల జాతకాలు ఉన్నాయి. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు జగన్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురిపెట్టారు. వాసుదేవరెడ్డి అరెస్టు జాప్యానికి ఇదే కారణంగా తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్ను సామినేని ఉదయభాను కలవరపెడుతున్నారు. జనసేనలో సామినేని చేరికతో జగన్లో వణుకు మొదలైంది. లిక్కర్ స్కామ్ నిందితుడిగా ఉన్న వాసుదేవరెడ్డి సామినేని ఉదయభానుకు దగ్గర బంధువు. సామినేని కుమార్తెను వాసుదేవరెడ్డి బావమరిది వివాహం చేసుకున్నారు. ఇక లిక్కర్ స్కామ్లో వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారారు. వాసుదేవరెడ్డి ఇచ్చే సమాచారంతో పెద్ద తలల పేర్లు కూడా ప్రస్తుతం బయటపడనున్నాయి. వాసుదేవరెడ్డి చేతిలో జగన్, వైసీపీ ముఖ్య నేతల జాతకాలు ఉన్నాయి. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు జగన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురిపెట్టారు జగన్కు. ఇక వాసుదేవరెడ్డి అరెస్టు జాప్యానికి కూడా ఇదే కారణంగా తెలుస్తోంది. రైట్, ఇక వాసుదేవరెడ్డి అరెస్టు జాప్యానికి కూడా ఇదొక కారణంగా తెలుస్తుంది. ఏదేమైనా పూర్తి సమాచారం అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఎలా చూడాలి పవర్ ట్రిగర్లో జగన్, ముఖ్యంగా ఆ పరిణామాల నేపథ్యంలో ఓవరాల్గా ఎలా చూడాలంట? రైట్ చందు, మొత్తానికి పవన్ కళ్యాణ్ వ్యూహాలకి అసలు ఎవరికి కూడా అంతుచిక్కవు. ఆయన ఊహకందని వ్యూహాలతోటి రాజకీయంగా రకరకాల వ్యూహాలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే తాజాగా ఆయన తీసుకున్నటువంటి ఒక వ్యూహం ఒకే దెబ్బకు రెండు పెట్టెలు. అంటే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడమే కాకుండా ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు జనసేనలో చేరితే ఆ పార్టీకి ఏ విధంగా దెబ్బ తగులుతుందో అది చూస్తూనే మరోపక్క ఏదైతే ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి తోటి అంటగాగినటువంటి అధికారుల జాతకాలను వాళ్ళని ఏదైతే అప్రూవర్లుగా మారిస్తే వచ్చేటటువంటి ఆ అంశం ఉందో దీన్ని ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ వాసుదేవరెడ్డి అంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణానికి సంబంధించి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి మీద జూన్లో కేసు నమోదు చేసింది సిఐడికి సంబంధించినటువంటి అధికారులు. అయితే ఇప్పటివరకు కూడా వాసుదేవరెడ్డి అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే లిక్కర్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా చాలా మంది ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసినంత మాత్రాన వాళ్ళ పేర్లు బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే వాసుదేవరెడ్డిని ఇక్కడ ఒక అప్రూవర్గా మార్చేటటువంటి ప్రయత్నం జరిగింది. ఈ అప్రూవర్గా మార్చేటటువంటి ప్రయత్నంలో ఇటీవల ఏదైతే వైసీపీ నుంచి జనసేనలో చేరినటువంటి కొంతమంది నాయకుల విషయాన్ని కానీ మనం కానీ చూసుకున్నట్టే సామినేని ఉదయభాను, ఈయన వచ్చేసి జగ్గంపేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన జనసేనలో చేరినటువంటి పరిస్థితి. సో ఆయన జనసేనలో చేరడంతో జగన్మోహన్ రెడ్డిలో వణుకు మొదలైంది. ఎందుకంటే పార్టీ వదిలి వెళ్ళిపోయాడు సామినేని ఉదయభాను అనేటటువంటి భయం కంటే కూడా సామినేని ఉదయభాను బంధువు అయినటువంటి వాసుదేవరెడ్డి వల్ల తన పేరు ఎక్కడ బయటకు వస్తుంది, లిక్కర్ కుంభకోణంలో వివరాలన్నీ కూడా ఎక్కడ బయటపడతాయనేటువంటి భయం ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి వేధిస్తోంది. ఎందుకంటే సామినేని ఉదయభాను కుమార్తెని వాసుదేవరెడ్డి బావమర్తి పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఇద్దరికి కూడా దగ్గర బంధుత్వం ఉంది. మరి ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వానికి వచ్చేటటువంటి మంచి మేలేంటి అంటే గతంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో దాదాపు 1,00,00,000 కోట్ల రూపాయల వరకు నగదు లావాదేవీలు జరిగాయి.
అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరి 1,00,000 కోట్ల నగదు లావాదేవీలతో పాటు ఏదైతే బేవరేజెస్కి సంబంధించినటువంటి కంపెనీల నుంచి ఇబ్బడి ముబ్బడిగా ఆర్డర్లు ఇచ్చేసి కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలకు సంబంధించినటువంటి లిక్కర్ కంపెనీల పేరుతోటి అంటే స్ప్యూరియస్ లిక్కర్ని సరఫరా చేసి భారీ ఎత్తున దండుకున్నారు అనేటటువంటి ఆరోపణలతోటి సిఐడి కేసు నమోదు చేసింది. దీంట్లో జగన్మోహన్ రెడ్డి వాటా కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి కూడా భారీ ఎత్తున లిక్కర్కి సంబంధించినటువంటి డబ్బులు వెళ్ళాయి అనేటటువంటి ఆరోపణలు విమర్శలు ఎప్పటి నుంచో వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఇక్కడ కీలకంగా ఉన్నది ఎవరు? వాసుదేవరెడ్డి నోరు మెదిపితేనే ఈ కేసుకి సంబంధించినటువంటి సూత్రధారులు, పాత్రధారులు, ముఖ్యంగా ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు బయటపడేటువంటి అవకాశం ఉన్నాయి. సో వాసుదేవరెడ్డి ఇక్కడ మాట్లాడాలి అంటే, ఆయన నోరు మెదపాలంటే అప్రూవర్గా మారాలి అంటే ఉన్నటువంటి పరిస్థితులను గమనించిన తర్వాత సామినేని ఉదయభాను జనసేనలో చేరడంతో ఇప్పుడు సామినేని ఉదయభాను ద్వారా వాసుదేవరెడ్డిని అప్రూవర్గా మార్చి తద్వారా ఎస్పెషల్లీ ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకొని జగన్మోహన్ రెడ్డికి ట్రిగ్గర్ గురి పెడుతున్నాడు పవన్ కళ్యాణ్ అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. సో ఏదైనప్పుడు కూడా ప్రస్తుతానికి ఈ ఘటన ఏదైతే ఉందో అంటే సామినేని ఉదయభాను చేరిక ఏదైతే ఉందో ఇది ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు పెట్టిస్తోంది. ఎందుకంటే సామినేని ఉదయభాను ద్వారా వాసుదేవరెడ్డి ఎక్కడ నోరు మెదుపుతాడు అనేటటువంటి భయంతో జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారితే అనేక రకాలైనటువంటి వాస్తవాలు కూడా వెలుగు చూసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.